హాయ్ ఫ్రెండ్స్. సో మనం మరిన్ని ఫైనాన్షియల్ టర్మ్స్ తెలుసుకుందాం. క్యాష్ ఫ్లో అంటే మనకు వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా, ఇన్కంలోంచి మనం ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేస్తే మన దగ్గర మిగిలిన మనీ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ ఫ్లో లేదంటే బ్యాలెన్స్ అమౌంట్ అంటారు. సో మనం యూజువల్లీ ఏం చేస్తామంటే మనకు వచ్చిన ఇన్కంలో మన ఎక్స్పెన్సెస్ అన్నీ తీసిన తర్వాత మనం సేవింగ్స్ చేస్తాం. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. సో మనం సేవింగ్స్ చేసిన తర్వాత ఉన్న అమౌంట్తో మన లివింగ్ని లీడ్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫ్లేషన్. చాలామంది ఇన్ఫ్లేషన్ని మర్చిపోతారు. సో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. సో ఒకప్పుడు ఒక 100 రూపీస్ తీసుకెళ్ళామనుకోండి, మనకి చాలా వస్తువులు వచ్చాయి. బట్ ఇప్పుడు ఒక 100 రూపీస్ తీసుకెళ్తే ఓన్లీ ఫ్యూ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ రూపాయి వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో మనం ఆ ఇన్ఫ్లేషన్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్. అంటే మనం ఒక మనీ అప్పు తీసుకున్నా దానికి మనం కట్టేది ఇంట్రెస్టే అంటారు. లేదు మనం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి అమౌంట్ వస్తుంది, దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేలాగా మనం ఆ ఇంట్రెస్ట్ అనేది మనకు వచ్చేలాగా మనం చేసుకోవాలి. అంతేగాని మనం ఇంట్రెస్ట్ కట్టేవాళ్ళ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మీకు ఎంతైతే హైక్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్స్లో ఒక 1,00,000 రూపీస్ పెట్టాను అనుకోండి, అది కొన్ని రోజుల తర్వాత 1,20,000 అయిందనుకోండి, ఆ 20,000 ఎక్స్ట్రా వస్తుంది కదా, దాన్ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అండ్ నెక్స్ట్ రిస్క్ వర్సెస్ రిటర్న్. ఏవైతే హై రిస్క్ ఉంటాయో వాటికి రివార్డ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో లో రిస్క్ వాటికి లో రిటర్న్స్ ఉంటాయి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాంక్స్లో మన అమౌంట్ పెద్దగా గ్రో అవ్వదు. ఎందుకంటే అక్కడ ఇచ్చే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, మనకు వచ్చే రిటర్న్ అనేది తక్కువ ఉంటుంది. కొన్నిట్లో మీడియం రిస్క్ ఉంటుంది, మీడియం రివార్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్. హై రిస్క్ వచ్చేసరికి స్టాక్స్ పెరిగితే మంచిగా పెరుగుతాయి, లేదంటే నెగిటివ్లో కూడా వెళ్ళిపోతాయి. సో ఇలా రిస్క్ వర్సెస్ రిటర్న్. మనం 20స్లో ఉన్నామనుకోండి, అప్పుడు మనం ఎంతైనా రిస్క్ చేయొచ్చు. 20 నుంచి 30 వరకు మనకి పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, అంటే మనం ఫైనాన్షియల్గా వేట్లో ఇరుక్కొని ఉండము. బట్ ఆఫ్టర్ 30 మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనం ఆ ఫ్యామిలీని లీడ్ చేయాలి. సో అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఐ థింక్ యూ గాట్ సమ్ clarity about these terms. Thank you. If you want to know more details, follow me. I'm Madhavi, AI Money Management Coach.